సురభి శివ డిన్నర్కి వెళ్తుంటే వెనకే వచ్చిన రేవతి తన బాయ్ ఫ్రెండ్ రణ దగ్గరికి వాళ్ళని తీసుకుని వెళ్లి అవమానిస్తుంది. శివ సురభి షాపింగ్ కోసం రేవతి రణ వెనుక వెళ్తారు. సురభి శివ వైపు చూసింది. పద సురభి, మనం షాపింగ్ చేద్దాం. నీకు నచ్చింది తీసుకో. నీకు స్టోర్ మొత్తం నచ్చినా కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు శివ. సురభి శివ వైపు చూసి కళ్ళు తిప్పింది కాని ఏమీ మాట్లాడలేదు. శివ తన గొప్పలు చెప్పుకోకపోయినప్పటికీ అతనొక్క మాటతో ఆ షాప్ మొత్తాన్ని కొనగలడు, అందులో డౌట్ లేదు. ఈ నగల షాప్ వాల్యూ ఎంత లేదన్నా 100 కోట్లుంటుంది. శివ నా కోసం షాప్ కొంటానన్నాడు అని మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శివ చేయి పట్టుకుని షాపింగ్ కోసం లోపలికి వెళ్ళింది సురభి. మాల్ అంతా లైట్స్ తో చాలా బ్రైట్ గా ఉంది. అన్ని రకాల ఆర్నమెంట్స్ అందంగా అమర్చి ఉన్నాయి. అది సిటీలోనే చాలా పెద్ద గోల్డ్ షాప్. ఒకేసారి లక్షల్లో బిజినెస్ జరుగుతుంది. శివ సురభి వెళ్లేసరికి రేవతి ప్లాటినం నెక్లెస్ ట్రయల్ చేస్తుంది. శివ సురభి లోపలికి రావటం గమనించిన రేవతి ఆ నెక్లెస్ సేల్స్ గర్ల్ కిచ్చి, ఈ 6 లక్షల నెక్లెస్ బిల్ చేసి ప్యాక్ చేయండి అని గంభీరంగా అని సురభి వైపు చూసి, సురభి, నా నెక్లెస్ చాలా బాగుంది కదా, నేను కూడా నువ్వు నెక్లెస్ కొనుక్కోటానికి సెలెక్షన్ లో హెల్ప్ చేస్తాను. ఇది చూడు, బంగారంతో చేసిన నెక్లెస్, 1,00,000 రూపాయల పైనే ఉంటుంది. నువ్విలాంటివి మెయింటైన్ చేయాలి సురభి. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ గోల్డ్ ప్లాటినం వేసుకుంటే మనకి అంత స్టేటస్ ఉన్నట్లు అని సురభి కోసం గోల్డ్ నెక్లెస్ చూపిస్తూ సురభికి ఉదారంగా హెల్ప్ చేస్తున్నట్లు ఫీల్ అయింది. శివ చిరునవ్వు నవ్వి అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ వైపు చూసి, ఇక్కడ మోస్ట్ ఎక్స్పెన్సివ్ నెక్లెస్ తీసుకురండి అని అన్నాడు. వాట్? నువ్వు మోస్ట్ ఎక్స్పెన్సివ్ నెక్లెస్ చూపించమని అడిగావా అని శివ వైపు వెటకారంగా చూస్తూ, ఇక్కడ కాస్ట్లీ నెక్లెస్ ప్రైస్ ఎంతో తెలుసా అని పెద్దగా నవ్విన రణ, నవ్వి నవ్వి నేను చచ్చిపోవాలనుకుంటున్నావా ఏంటి? నువ్వు కాస్ట్లీ నెక్లెస్ కొనాలి అనుకుంటున్నావా? అయ్యో అని మళ్ళీ నవ్వాడు. అదే సమయంలో షాప్లోని మేనేజర్ శివ దగ్గరకొచ్చి, సార్, మీరు సీరియస్గా చెప్పారా? ఇక్కడ ఉన్న అత్యంత ఖరీదైన నెక్లెస్ వాల్యూ 1 crore. మీరు దాన్ని ముందుగా బుక్ చేసుకోవాలి. అండ్ మీరు కరెస్పాండింగ్ ఫైనాన్షియల్ ప్రూఫ్ కూడా చూపించాలి. మీరు ఓకే అంటే వెంటనే బుక్ చేస్తాను అని అన్నాడు. హలో, అతను చెప్పగానే మీరు బుక్ చేస్తారా? అతను అంత కాస్ట్లీ ఆర్నమెంట్ కొనేవాడిలా కనిపిస్తున్నాడా? ఇన్ఫాక్ట్ ఇప్పుడు బుక్ చేసి తర్వాత వద్దు అంటాడు. అంతెందుకు, వాళ్ళిద్దరూ గోల్డ్ డిజైనర్స్, అందుకే వాళ్ళు మీతో గేమ్ ఆడుతున్నారు. ఆర్డర్ బుక్ చేయాలి అనుకుంటే కొన్ని $1,000 కట్టాలని చెప్పండి, అప్పుడు వాళ్ళు అలాంటి ఆలోచన చేయరు అని అన్నాడు రణ. ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యం నటిస్తూ అన్నది రేవతి. రణ చిరునవ్వు నవ్వి, పిచ్చి రేవతి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ట్రిక్స్ చాలా మంది యూజ్ చేస్తారు. లగ్జరీ షాప్ కి వెళ్లడం, అక్కడ గొప్ప చూపించుకోవడానికి గోల్డ్ ఆర్డర్ ఇవ్వడం, ఇలాంటి చెత్త ట్రిక్స్ చాలా కామన్ అని శివ వైపు చూస్తూ రేవతితో అన్నాడు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు రానా? మేము పర్చేస్ చేస్తామో లేదో నీకేంటి మధ్యలో అని కోపంగా అన్నది సురభి. ఇప్పుడు నేనేమన్నాను సురభి, నీకంత కోపం వస్తుంది? ఈ చెత్త ముక్క శివ అలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదు సురభి. నిన్ను పొందడానికి ఈ శివ ఇలాంటి చెత్త మెథడ్సే యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు నీకేమనిపించదు, కానీ తర్వాత నువ్వే ఫీల్ అవుతావు అని అన్నాడు రణ. అది నిజమే సురభి. శివలాంటి నీచమైన వ్యక్తిని వదిలించుకోవడానికి నీకిదే మంచి వే. నేను రణ నీకు మంచి జాబ్ చూసి నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం అని అన్నది రేవతి. షటప్! మీకున్న గొప్పతనం ఏంటి? ఇప్పుడు మీరు కాస్ట్లీ నెక్లెస్ కొన్నారు అంతేనా అని కోపంగా అన్న సురభి మేనేజర్ వైపు చూసి, నాకు 30 lakhs విలువైన నెక్లెస్ ని చూపించండి అని కోపంగా అన్నది.
ప్రతి మనిషికి కోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులో సురభి కంపెనీలో ప్రమోషన్ పొందింది. ఇప్పటికీ ఒకళ్ళు అంటుంటే భరించేంత ఓపిక తనకు లేదు. ఎప్పుడూ సున్నితంగా ఉంటే కుదరదు. ఇప్పుడు మీరు కనుక వాళ్ళు అడిగింది చూపిస్తే మీ ఉద్యోగాలు పోతాయి అని అన్నాడు రానా. ఆ మాటతో అక్కడున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్ 2 అడుగులు వెనక్కి వేశారు. ఇక వాళ్ళు సురభికి ఆర్నమెంట్ చూపించడానికి ధైర్యం చేయలేదు. అదే సమయంలో ఒక యంగ్ పర్సన్ అక్కడికి వచ్చాడు. అతను శివను చూసి షాక్ అయ్యి పలకరించబోయినవాడు కాస్త ఆగాడు. అదే సమయంలో రానా, మిస్సెస్ సురభి, నీ దగ్గర డబ్బున్నంత మాత్రాన నువ్విది కొనలేవు. నేనిక్కడ మేజర్ షేర్ హోల్డర్ని. మా ఫ్యామిలీ ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టింది. మా కంపెనీ రూల్ ప్రకారం మేం గోల్డ్ ని కుక్కలకి, శివలాంటి వాళ్ళకి సేల్ చెయ్యం అని గర్వంగా అన్నాడు. రేవతి పెద్దగా నవ్వి, సురభి, మీ ఆయన లాంటి వ్యక్తితో బయటకొస్తే ఇలాంటి అవమానం తప్ప ఏం ఉండదు అని గర్వంగా అన్నది. తనకి చాలా వాల్యూ ఉందని, సురభి కంటే తను పై స్థాయిలో ఉందని రేవతికి చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ టూ మచ్. ఏం మాట్లాడుతున్నారు మీరంతా అని బాధగా కాలు నేలకేసుకొట్టి కళ్ళ నిండా బాధతో అన్నది సురభి. రణ వెనుక ఉన్న వ్యక్తిని చూసిన శివ, అతనే కనుక రాకుంటే ఈ పాటికి ఈ రణ పళ్ళూడి చేతిలో ఉండేవి అని అనుకున్నాడు. రణా అని అప్పుడే వచ్చిన వ్యక్తి నుదిటిపై చెమటని తుడుచుకుంటూ కోపంతో అన్నాడు. హే, హాయ్ అర్జున్, వాట్ ఏ కోఇన్సిడెన్స్, నువ్వెందుకొచ్చావు అని నవ్వుతూ అన్న రణ, రేవతి, నీకు నా కజిన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. తను నా కజిన్ అర్జున్ రాజ్. తనకి సిటీలో చాలా పెద్ద పేరుంది. నువ్వు స్టీఫెన్ రాజ్ గురించి విన్నావా? అది మా పెదనాన్నే, మా నాన్నకి అన్నయ్య. ఇప్పుడు మా పెదనాన్న సిటీలోనే రిచ్ పర్సన్ అయిన నందన్తో కలిసి వర్క్ చేస్తున్నాడు. అందువల్ల అతను మా ఫ్యామిలీలోనే చాలా పాపులర్ అయ్యాడు అని గర్వంగా అన్నాడు. రనా, అతని తండ్రి స్టీఫెన్ పైనే ఆధారపడి జల్సా చేస్తూ ఉంటారు. హలో అర్జున్ అని నవ్వుతూ అన్నది రేవతి. ఆమె స్టీఫెన్ గొప్పతనం గురించి ఇంతకు ముందే విన్నది. శివ, లాస్ట్ టైం యాంటిక్ హౌస్ లో ఫైటింగ్ చేస్తున్నప్పుడు నన్ను చంపదెబ్బ కొట్టావ్. నాకింకా ఆ విషయం గుర్తుంది. నేను నీ మీద ఈరోజు రివెంజ్ తీర్చుకుంటాను. అర్జున్, వీడు లాస్ట్ టైం నన్ను చెప్పుతో కొట్టడానికి డేర్ చేశాడు. మన సెక్యూరిటీని పిలిపించి వీడిని లొంగదీయడంలో నాకు హెల్ప్ చేయి అని అన్నాడు రనా. అర్జున్ ఫేస్ పాలిపోయింది. శివ వైపు చూస్తుంటే అతని గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. ఈ రణకి పని పాట ఏం లేనట్లుంది. వేస్ట్ గాడు, స్టూపిడ్, ఈయనతో పెట్టుకుంటున్నాడు అని అనుకున్న అర్జున్ ఇక ఏమాత్రం ఆలోచించకుండా రణ చెంపపై లాగి పెట్టి కొట్టి, మోకాలపై కూర్చో అని గట్టిగా అరిచాడు. రణ షాక్ అయ్యాడు. ఏ అర్జున్, ఏమైంది నీకు? ఎందుకు నన్ను కొట్టా అని బాధగా అడిగాడు. అతనికి అర్జున్ ముందు అంతకు మించి ఎదురు మాట్లాడటానికి ధైర్యం లేదు. అతను కేవలం తినటానికి, తాగటానికి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి మాత్రమే పనికొస్తాడు. ఏ పని పాట లేదు. డబ్బులు కావాలంటే అర్జున్ లేదా అతని తండ్రి ఇవ్వాలి. అందుకే అతనికి అర్జున్ని ఎదిరించే ధైర్యం లేదు. నేను నీల్ డౌన్ చేయమని చెప్పాను, నీకు అర్థమైందా రనా అని ఘాటుగా అన్న అర్జున్ రణ మోకాళ్లపై కొట్టాడు. అరే అర్జున్, నువ్వు చాలా దూరం వెళ్తున్నావు. కారణం లేకుండా నేనెందుకు మోకాలపై కూర్చోవాలి అని బాధగా అడిగాడు రణ. నన్నెదిరించి మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని రణ 2 చెంపలు వాయించిన అర్జున్ శివ వైపు చూశాడు. శివ ఫేస్ లో ఇంకా సాటిస్ఫాక్షన్ కనిపించలేదు. అందుకే అర్జున్ రణని మళ్లీ మళ్లీ కొట్టి బలవంతంగా మోకాళ్లపై పడేలా చేశాడు. వైస్ చైర్మన్ సురభిని, డైరెక్టర్ని తిట్టడానికి నీకెంత ధైర్యం? నీకు చావు దగ్గరకొచ్చింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. వెంటనే మిస్టర్ అండ్ మిస్సెస్ శివకి క్షమాపణ చెప్పు అని గట్టిగా అరుస్తూ అన్నాడు. ఏంటి, నేను వాళ్ళిద్దరికి క్షమాపణ చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నీకు వాళ్ళు తెలుసా? తెలిస్తే తెలిసారు, వాళ్ళ కోసం నువ్వు నీ సొంత కజిన్నే కొడుతున్నావేంటి అని చిరాగ్గా అడిగాడు రణ. తను ఇప్పుడే శివని కుక్క అని తిట్టాడు.
అంతలోనే తనని అర్జున్ దారుణంగా కొట్టాడు. పైగా శివ కాళ్లపై పడమంటున్నాడు. అసలు ఇంత అవమానం ఎక్కడైనా ఉంటుందా? నేను వాళ్లకు క్షమాపణ చెప్పడమేంటి అని అనుకున్నాడు రానా. ఏంట్రా పొగరా? నువ్వే కాదు, ఈ రోజుక్కడ మీ నాన్నున్నా ఇలానే మోకాలపై పడాల్సిందే అని అర్జున్ రానని నేలకేసి అదిమి పెట్టాడు. రణ గొంతు మూగబోయింది. అతను శివ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇంత అవమానం పడే బదులు ఈ క్షణం ఇలానే చచ్చిపోతే బావుండు, లేదా ఈ భూమి 2 ముక్కలై అందులో కూరుకుపోతే బావుండు. ఇంకేం అవసరం లేదు అని అనుకున్నాడు రానా. నీకు మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియదా? డైరెక్టర్ శివ, చీఫ్ డైరెక్టర్ సురభికి క్షమాపణ చెప్తావా లేదా అని మరొకసారి అరిచాడు అర్జున్. రణ ఏడుస్తున్నాడు కాని వాళ్ళకి క్షమాపణ చెప్పలేదు. ఏంటి, నీకింకా వాళ్ళకు క్షమాపణ చెప్పాలని లేదా? వాళ్ళకి క్షమాపణ చెప్తావా లేదంటే చస్తావా? ఈరోజు నీ క్షమాపణతో సురభి మేడం సాటిస్ఫై అవ్వకపోతే నువ్వు లైఫ్ అంతా ఈ మాల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర మోకాలపై కూర్చొనుండాలి అని తీవ్రంగా అరిచాడు అర్జున్. ఇంతలో రణ ఫోన్ రింగ్ అయింది. అది తన పెదనాన్న స్టీఫెన్ నుంచి. స్టీఫెన్ అంటే అతనికే కాదు, తన తండ్రికి కూడా భయం. అందుకే రణ ఆవేశాన్ని తగ్గించుకొని భయంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఈరోజు నువ్వు చీఫ్ శివకి, చీఫ్ సురభికి మోకాల మీద మోకరిల్లి క్షమాపణ చెప్పకపోతే గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నేను నిన్ను చంపేస్తాను. మీ నాన్న కూడా దాన్ని ఆపలేరు అని కోపంగా అరుస్తూ ఫోన్ కట్ చేశాడు స్టీఫెన్. రణకి తలపై పెద్ద పిడుగు పడినట్లుగా అనిపించింది. అతని ఫేస్ పాలిపోయింది. అతను శివ వైపు షాక్ అయి చూశాడు. అంతలోనే శివ సురభిల ముందు మోకరిల్లి, మేడం, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తిట్టుండకూడదు. నేనే కుక్కను. కుక్క తప్పు చేసినట్లు ఒప్పుకుంటుంది. క్షమించండి అని కుక్కలా వాళ్ళ ముందు మోకరిల్లాడు. అతనికి పోయే పరువు కన్నా తన పెదనాన్న తీస్తానన్న ప్రాణమే ముఖ్యం. స్టీఫెన్ మాట్లాడితేనే అతనికి వణుకొస్తుంది. చచ్చిపోతానేమోననేంత భయం పుడుతుంది. అలాంటిది ఇక స్టీఫెన్ రాజ్ అంత స్ట్రాంగ్ గా చెప్పాక కూడా రణ ఇంకెందుకు పొగరు చూపిస్తాడు? రణకి అస్సలు అర్థం కాని విషయం, ఈ శివకి తన పెదనాన్న స్టీఫెన్ తో ఎలా పరిచయం. ఈ విషయం తనకు ముందే తెలిస్తే అసలు శివజోలికి వెళ్లేవాణ్ణి కాదు అని అతడు అనుకున్నాడు. శివ, ఇతను కూడా నీ ఫ్రెండేనా? నేను కరెక్ట్ గానే చెప్పాను కదా అని అమాయకంగా శివని అడిగింది సురభి. ఇప్పుడు ఆమెకి చాలా ప్రశాంతంగా ఉంది. ఈ అవమానానికి రణ ఖచ్చితంగా అర్హుడు. ఎందుకంటే అతడు తమని కుక్కలన్నాడు, ఆర్నమెంట్స్ కొనలేమన్నాడు. ఇప్పుడు ఆమెకు హ్యాపీగా ఉంది. ఆమెకి ఆలోచిస్తుంటే అంతా క్లియర్ అయింది. సురేందర్ శివ ఫ్రెండే. అలాంటప్పుడు ఈ అర్జున్ ఖచ్చితంగా శివని గౌరవించాలి అని సురభికి అర్థమైంది. అలాంటప్పుడు లాస్ట్ టైం బృందావనం విల్లాస్ ఎంట్రన్స్ గేట్ వద్ద అర్జున్ టీనాని కొట్టడంలో ఆశ్చర్యం అస్సలే లేదు అని అనుకుంది సురభి. సురభి ఎక్స్ప్రెషన్ చూసి శివ చిన్న నవ్వు నవ్వాడు, కాని ఏం మాట్లాడలేదు. అసలిక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని భ్రాంతిలో ఉండిపోయింది రేవతి. ఆమె శివ వైపు నమ్మలేనట్లు చూస్తుంది. ఇతను ఓ పనికి మాలిన వ్యక్తి. ఇతనికి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా? ఇతనికి నిజంగా రణ వాళ్ళ కజిన్ తెలుసా? అయినా అసలు ఈ అర్జున్ తన కజిన్ రణని వదిలేసి వీళ్ళకెందుకు సపోర్ట్ చేస్తున్నాడు? శివ అంత పవర్ఫుల్లా? ఇంపాసిబుల్. నేను విన్నదాన్ని బట్టి శివకి ఎలాంటి ఆస్తులు లేవు. ఒకవేళ అర్జున్ కి రణకి మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు. అందుకే ఇప్పుడు అతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు. దీనంతట్లో శివ తనేదో గొప్ప వాల్యుబుల్ పర్సన్ అన్నట్లు నటిస్తున్నాడు అని అనుకున్న రేవతి, శివ, నీకు నిజంగా సిగ్గు లేదు. రణకి అతని ఫ్యామిలీలో ఏవో మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఉండుంటాయి. సో దాన్ని నీకు ఉపయోగపడేలా మార్చుకున్నావు. అసలు ఆ ఫ్యామిలీలో వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయడానికి నీకేం అర్హత ఉంది అంటూ
గట్టిగా అడిగింది. రణ శివని అవమానించాడని తెలిస్తే స్టీఫెన్ రాజ్ ఊరుకుంటాడా? రేవతి పరిస్థితేంటి? సురభి ఇంకా శివ విషయంలో డౌట్స్ పెట్టుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.